వాడాం, డిప్లాయ్ చేశాం. హెలిప్యాడ్ దగ్గర ఆవిడ మాట్లాడుతూ అంటుంది పులివెందుల ఎమ్మెల్యే అని. పులివెందుల ఎమ్మెల్యేకి 250 మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని. మంత్రి గారు మీ ఎక్కసెక్కాలు ఎక్కువ రోజులున్నో నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది. ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు. కాబట్టి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి. పులివెందుల ఎమ్మెల్యే అయితే మీరు రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు? మీరు రోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతామే మీరు. మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే 175 నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థి అన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు? చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకులు ముగ్గురు, చంద్రబాబు నాయుడు గారా, పురంధేశ్వరి గారా, పవన్ కళ్యాణ్ గారా, ఈ ముగ్గురు ఎవరికి వాళ్ళకి తెల్లారులేసి కళ్ళల్లో మెల్లేది. మరి పులివెందుల ఎమ్మెల్యేలే అని చెప్పి పడుకోవచ్చుగా మీరు అందరూ. అతని గురించి రోజు ఎందుకు భజన? మీకు రోజు భజన కార్యక్రమమే కదా అందరూ కలిసి. ఎందుకు? ఇవాళ సంస్కారం గురించి వీటి గురించి ఫ్యాషన్ అయిపోయింది. పెద్దోళ్ళు పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడటం, పదవిలోకి రాగానే సంస్కారం గురించి మాట్లాడతారు పెద్దోళ్ళు. అహంకారంతో మాట్లాడటం, పదవిలో ఉన్నప్పుడు అహంకారం తగ్గించుకుని మాట్లాడాలి ఎవరైనా. ఎంతసేపు ఉంటాయి ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ అహంకారపు మాటలు? చెప్తారు ప్రజలు కంగారు ఉంది పులివెందుల ఎమ్మెల్యేనా లేకపోతే ఇంకేంటా అనేది చెప్పే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు, ఏం కంగారు లేదు. ఇక హోంమంత్రి గారు అట్లాగే బట్టలు ఊడదీస్తా అన్నారు పోలీసులు అని చెప్పన్నారు. పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి? కాకి బట్టలు వేసుకుంటారు. మనకలా రంగు సొక్కా వేసుకు తిరగరు కదా. కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు 3 సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, కిరాతకాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, ఆ కాకి చొక్కా పరువు బజార్ను పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను. అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటాక అర్హులా అని అడుగుతున్నాను. ఎలా అర్హులు అని అడుగుతున్నాను. ఈ ఎఫ్ఐఆర్ జోన్ తోపదుర్తి ప్రకాష్ హెలికాప్టర్ మీదకి జనాల్ని తీసుకొచ్చాడు, బదలు కొట్టించాడని చెప్పాను. ఇదే ఈ తప్పుడు రాతలు అంటే ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళని నేను మీరు అతన్ని సాయం కోరి ఇన్ని వేల మందిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, తక్కువ మందిని మెన్నేశారు మా దగ్గర. ఇక్కడ అతనికి మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలమని కంట్రోల్ చేయమని ఇవాళ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మీద మీరు ఎఫ్ఐఆర్ కడతారు. మరేం చేయాలి? గదిలో పెట్టి తలుపులేసి పిల్లిని మీరు కొడితే తిరగబడి పీకే పరిస్థితి వస్తే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఈ తిరుగుబాటుకు కారణం అదే. మేము మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి అంటున్నా. అసలు ఎంత
వికృతంగా ప్రభుత్వం రాగానే మీరు ప్రవర్తించారు. ఎంత హింస సృష్టించారు ఈ రాష్ట్రంలో. ఎన్ని గ్రామాల్లో పల్నాడు కానీ రాయలసీమ కానీ ఈ రోజుకి గ్రామాలే వదిలి బయట తలదాచుకునే పరిస్థితులు ఇవాళ ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బ్యాంకు అధ్యక్షులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు ఎంతమంది బయట తలదాచుకుని బతుకుతున్నారు. పోలీస్ స్టేషన్కి మా లీగల్ సెల్ వాళ్ళు వెళ్తే తప్ప సార్ వాళ్ళ ప్రాణాలు మేము కాపాడలేమండి, మీ గవర్నమెంట్ వచ్చేదాకా వాళ్ళని బయటే బతకమనండి అని పోలీసులు చెప్పేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోలీసులు ఇంత నిస్సహాయ స్థితిలో మాట్లాడే పరిస్థితులు ఉన్నాయంటే మరి దిక్కుమాలిన ప్రభుత్వం కాక ఏంటిది?